ఆశీర్వాదము దీవెనకున్న వ్యత్యాసం. ఇప్పుడు గమనించండి, నా అంశానికి వస్తున్నా. దీవెన అంటే ఏంటిదనంటే, తల్లిదండ్రులుగా, పెద్దలుగా ఒక వ్యక్తి మరో వ్యక్తికి అనుగ్రహించేది దీవెన. బాగా గమనించండి, ఒక వ్యక్తి మరో వ్యక్తికి ఇచ్చేది దీవెన. నేను ఓ వ్యక్తికి ఏదైనా ఇవ్వాలనుకుంటున్నాను, అది దీవెన. నా దగ్గర 100 రూపాయలు ఉన్నాయి, మరో వ్యక్తికి ఇచ్చాను, దీవెన. నా దగ్గర 10,000 ఉన్నాయి, మరో వ్యక్తికి ఇచ్చాను, దీవెన. నా దగ్గర 10 ఎకరాల స్థలం ఉంది, మరో వ్యక్తికి ఇచ్చాను, దీవెన. అది కుమారుడే కానీ, స్నేహితుడే కానీ, తండ్రే కానీ, మామే కానీ, ఏదైనా సరే ఒక వ్యక్తి నుండి మరో వ్యక్తికి చేరేది ఏంటిదనంటే దీవెన. అందుకనే ఇందాక అన్ని అంశాలు మనం చదివినప్పటికీ కూడా యాకోబు, ఇస్సాకు, ఏసావు ఈ ముగ్గురు జీవితాల్లో ఎక్కడ కూడా వీరు అడిగింది వారు పొందుకున్నది ఆశీర్వాదం అని రాసిలేదు. వారు పొందుకున్నదల్లా కేవలము దీవెనని మాత్రమే రాసింది. ఎందుకు అనంటే ఒక వ్యక్తి నుండి మరో వ్యక్తికి పొందుకునేది దీవెన మాత్రమే.